తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ గురించి పట్టించుకోనక్కర్లేదన్నారు. అదే సమయంలో బీజేపీకి ఇక్కడ ఓటు అడిగే హక్కు లేదన్నారు. తెలంగాణకి ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో రైతులకు తమ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రేషన్ కార్డులు సైతం జారీ చేస్తామన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 నెలలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శ ప్రభుత్వంగా ముందుకు పోతున్నాము. ఏ మాట ఇచ్చినామో నిలబెట్టుకుంటున్నామో. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ గా మీకు మాటిస్తున్నా, ఎన్నికలు కాగానే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అందరికీ. అదేవిధంగా ఇరిగేషన్ మంత్రిగా మనం చేస్తున్నా, నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్ 1 కి ఆల్రెడీ పనులు మొదలైనవి. 200 కోట్లు కేటాయించి 7,000 ఎకరాల ఆయకట్టుకి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజ, ధాన్యం ప్రతి గింజ కూడా ఎంఎస్పి కానీ ఎక్కువ ధరకు కానీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవరైనా వ్యాపారస్తులు కానీ మిల్లర్లు కానీ ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు, కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, చివరిగా మరి మీరు నిజంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా అదృష్టవంతులు. మరి సుదీర్ఘ కాలంగా జానారెడ్డి గారు మరవలేని సేవలు అందించారు. ఈరోజు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు నిరంతరం మీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కృషి చేస్తున్నారు. వీళ్ళకి తోడుగా మరి రఘువీరారెడ్డి గారు ఒక సమర్థవంతమైన ఎంపీగా, కాబోయే ఎంపీగా మీ ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ విషయాలు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అన్ని అంశాలు కూడా పార్లమెంట్ లో గట్టిగా లేవనెత్తాడని, తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి తనదైన ముద్ర వేస్తాడని చెప్పి నాకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంది. ఒక విషయం మీకు చెప్పాలి.